అందరికీ నమస్తే. యాక్చువల్లీ నా ఫామ్‌లో ఈ పందిరైతే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో నేను నాటుకోళ్ళు పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటి రెడీ అయితుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. 90% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతాయి. యాక్చువల్లీ నేనేంటంటే ఒకసారి చూడండి. ఈరోజు మొత్తం మొక్కలు తీసుకొచ్చా. యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఎడారిలాగుంది. నెక్స్ట్ వచ్చే సమ్మర్‌కి ఈ మొక్కలు లేకపోతే, నీళ్ళు లేకపోతే కష్టం. ఎందుకంటే గొర్రెలకి ఇబ్బంది ఉంటది. కోళ్ళైతే నార్మల్‌గానే హీట్ ఉంటది కోళ్ళకి. ఇంకా ఓవర్ హీట్ అయిపోతది. సో, కొంచెం నీడగా ఉండటం కోసం కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కొనుక్కొనొచ్చాను ఇవాళ. యాక్చువల్లీ అవన్నీ పాతుతున్నారు ఎనకాల. మీకు అయన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి. మామిడి మొక్కలు, వాసం బొంగులు, అలాగే పనస చెట్లు, రావి చెట్లు ఇవన్నీ తీసుకొచ్చాను. జరుగుతుంది చూడండి ఇక్కడ. ఇదేమో మామిడి తోట, మామిడి చెట్లు. ఇలా 1 బై 1 అవుతున్నాయి. ఒకసారి పైకి చూడు. ఇతనే మా బలవంతుడు. చెట్టు కొమ్మ మీరు చూసారా? బలవంతుడు ఇతను. ఇతని పేరు కోటి. మామూలు కోటి కాదు. అవి చూడండి. యాక్చువల్లీ ఇది కోళ్ళ ఫామ్ అనుకున్నాం. కాకపోతే ఇది నాటుకోళ్ళు మేకలకి అయింది. వెనకాల ఒక అతను వస్తున్నాడు చూసారా? గుడుంబ శంకర్ అనమాట ఈయన. అవి చూసారా? డొక్కు, ఆ తలపాగా, పొట్ట, రెడ్ షర్ట్. గుడుంబ శంకర్. ఇతని పేరు గుడుంబ శంకర్. చూడొచ్చు ఒకసారి. షెడ్ లోపలికి వెళ్దాం పదండి. ఒకసారి షెడ్ మొత్తం చూస్తాం. దీనికి ఒక డోర్ కూడా పెట్టాను అనమాట. చూసారు కదా డోరు? ఇట్లా మొత్తం ఫెన్సింగ్ వేయించాను. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ నాటుకోళ్ళు వస్తాయి. ఈ నాటుకోళ్ళు వచ్చిన తర్వాత మేకలు వస్తాయి. మేకలు వచ్చిన తర్వాత మేకలను షిఫ్ట్ చేసి నాటుకోళ్ళని వేరే చోట షిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదా పందిరి ఎంత పెద్దగా ఉందో. నాకు ఈ ఇన్వెస్ట్మెంట్కి ఎంత అయింది, ఈ పందిరేటుకి నాకు ఎంత ఖర్చు అయింది, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను రేపు కోళ్ళు తేవటకు ఆంధ్ర వెళ్తున్నా. ఆంధ్రాలో నాకు తెలిసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మా ఊరు వెళ్తున్నా. యాక్చువల్లీ మా ఊరు మచిలీపట్నం అక్కడికి వెళ్తున్నాను నేను. అక్కడ కొందరి దగ్గర మాట్లాడేసి వచ్చాను మొత్తం బల్క్గా. అక్కడ తీసుకురావడానికి రేపు నైట్ వెళ్తాను నేను. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది షెడ్ ఇది. ఈ నుంచి ఆడ దాకా ఉంది షెడ్. చెప్తాను కదా నాకు ఈ షెడ్కి ఎంత ఖర్చు వచ్చింది, అలాగే కోళ్ళు తేవడానికి కూడా కోళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అది కూడా నేను మొత్తం చెప్తాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్. చూసారు కదా ఇదంతా ఫ్రీ రేంజ్లో తిరగడానికి వదిలేసిన ప్లేస్ ఇది. దీంట్లో నాటుకోళ్ళు తిరుగుతాయి, మేకలు తిరుగుతాయి, గొర్రెపోతులు తిరుగుతాయి. అన్ని మాక్సిమం ఇది ఈ మొత్తం ఈ ఎంటీ ప్లేస్ అంతా ఫ్రీ రేంజ్లో తిరగడం కోసం. నైట్ టైము షెడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక షెడ్. నెక్స్ట్ అక్కడ ఒకటి జరుగుతుంది కదా, అదొక షెడ్. ఇంకేం చెప్పాలి, అంతే. ఆల్మోస్ట్ మ్యాక్సిమం చుట్టుపక్కల అంతా మొక్కలు పెట్టేస్తాను, ఎందుకంటే నీడ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్. ఇదంతా కొండ ప్రాంతం. ఇది మీరు చూసుకుంటే చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. జుట్టు బాగా తిరిగింది. అది చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం కొండలే. వెనకాల ఆ కిందన కూడా కొండలు ఉంటాయి. ఒక్క నిమిషం. కిందన కూడా కొండలే, మొత్తం కొండలే. సో వేసవకాలం దోల తీరిపోతుంది ఎండ, వేడి కూడా. ఆబ్వియస్లీ ఈ రోజు మేము లోపలికి వచ్చింటే ఎండ గుప్పని కొట్టింది. యా మొత్తం చుట్టూతో బోర్డర్ వేపిస్తా. ఇంకా బోల్డ్ ఖర్చు ఉంది, ఇంకా బోల్డ్ పని ఉంది. ప్రస్తుతానికి అయితే కోళ్ళు తీసుకొచ్చి వదులుతా.